ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహనమగునట పలికినవే రెండుగాథ పలుకగనేలా. అద్భుతమైన రసవత్తరమైన ఘట్టం. తండ్రి హిరణ్యకశిపుడు, దైత్య నాథుడు కొడుకుని అడుగుతున్నాడు, ఏరా మనం చేయాల్సిన పని లేదు, రాక్షసులం కదా, మన వృత్తులు ప్రవృత్తులు అన్ని వేరు, నీకెవడు చెప్పాడు రా పాడుపు చెడ్డ పుట్టిందరా నీకు అని అడుగుతున్నాడు. దాన్ని ప్రహ్లాదుడు చెప్పాడు, అయ్యా నేను మీరు చెప్పిన చదువంతా కూడా చదువుకున్నాను, మా గురువు తప్పేమీ లేదు అన్నాడు. మా గురువులంతా కూడా మాకు మహావిద్యలను నేర్పించారు అని చదువుకున్నాను, ఆ చదువుల్లో ఉండే సారమంతా గ్రహించేశాను అన్నాడు. ఏం గ్రహించావురా? ఓ పద్యం చెప్పిన తాత్పర్యం చెప్పరా అంటే ఆయన చెప్పింది ఏంది, అయ్యా మంచిగా భగవన్నామం చేయటం, భగవద్ గుణానుసంధానం చేసుకోవడం, స్మరించుకోవడం, భగవంతుని యొక్క చరణాల విందాల చెంత శరణాగతి చేయడం, ఆయన పూజించడం, ధ్యానం చేయటం, దాసుడై ఉండడం, ఇలా స్నేహితుడిగా మెలగడం లేదు. ఇవేవి నా వల్ల కాదన్నాం అనుకో, నీ ఆత్మను ఆయనకు అప్పగించేసేసే, ఆత్మ నివేదనం చేయడం అని చెప్పాడు. అని సరే నేను ఓ పద్యం చెప్పరా, అందులో అర్థం చెప్పరా అని అడిగాను నేను. నువ్వేం చెప్తున్నావు, నువ్వు తన హృద్భాషల అంటుంటివి, బాగుంది అంతా అని. ఇంకా ఏం చెప్తున్నాడు ప్రహ్లాదుడు, ఆయన సీరియస్గా ఉన్నాడు. సరే ఇంకా చెప్పవాడు, ఇంకేం చెప్తావు చెప్పరా వింటాను అంటున్నాడు. తండ్రి గారు పద్యం ఒకటి చెప్పని అడిగితే తాను పద్యం చదివి దానికి తాత్పర్యం చెబుతున్నట్టుగా ఇంకా 4 పద్యాలు చెప్పాడు. ఏం చెప్పాడు? మనందరికీ అనుభవంలో ఉండేటువంటివి ఇవన్నీ కూడా. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు అవన్నీ మనకు వర్తించేటటువంటివే. అందేందు ఉదయముల్ మహామధిర శంఖారావముల్ మూగ సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధా కవధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గద్దంభుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. హరిభక్తి లేనటువంటి వాళ్ళ జీవితాలు ఎందుకు పనికిమాలినవి, వ్యర్థమైనటువంటివి అని సోదాహరణంగా వివరించి ఊరుకోలేదు. ఇంకా చెప్తున్నాడు ఆయన అనేది, ఒరే బాధ్యుల పడ్డ అంధశ్చమే హృత వివేక మహాధనశ్చ చోరైర్మహాబలిభిరింద్రియ నామధై మోహాంధుకారకఫలే వినిపాదితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ఆదిశంకర భగవత్పాదులు చెప్పారు. ఈ సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం బుద్ధస్మానం అవతలను పడి కొట్టుకోవడం తప్ప ఏ రకమైనటువంటి భగవత్ సంబంధం లేకుండా బతికేవాళ్ళు. శంకర భగవత్పాదులు అన్నారు, బాలస్తావతు క్రీడాసక్త తరుణస్తావతు తరుణీసక్త వృద్ధస్తావతు చింతాసక్త పరమే బ్రహ్మణి నపం పరమే బ్రహ్మణ్యవ. అరే బాల్యమంతా కూడా నీకు ఆడపాటలు పోయా, కాస్త వయసు వచ్చింది మీసం వచ్చింది అనేవాడికల్లా సంసారము కుటుంబము భార్య బిడ్డలతో సరిపోయింది. వృద్ధస్థావత్ వృద్ధాప్యం వచ్చేవాడికల్లా అయ్యో ఈ పని చేయలేకపోతేనే, ఐ కుడ్ హ్యావ్ డన్ లైక్ దిస్, ఐ మైట్ హ్యావ్ డన్ లైక్ దిస్, హ్యాడ్ ఐ డన్ లైక్ దిస్, ఐ కుడ్ హ్యావ్ బికమ్ లైక్ దిస్. ఆ రోజే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎల్డీసీగా చేరి ఉంటే ఇప్పటికల్లా నేను డిఆర్ఓ అయి ఉండేవాడిని. ఇవాళ నిన్ననే గవర్నమెంట్ ఆర్డర్ చేశారు, మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత 17 మందికి డెప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో ఉన్నటువంటి వాడిని క్రమ ప్రమోషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్ చేస్తున్నారు. వాడు చేరి డెప్యూటీ తహసీల్దార్గా చేరాడు, డీటీగా చేరాడు. ఇప్పుడు ఐఏఎస్ క్యాడర్ కన్ఫర్ చేస్తున్నారు. కన్ఫర్డ్ ఐఏఎస్ అంటామే, అంటే క్రమంగా ఐఏఎస్ దాకా ఎదిగిపోయినాడు అసలు. నేను కూడా అప్పుడు డెప్యూటీ డీటీగా నాకు వచ్చింది, పీడీటీ అంటారండి, ప్రొబేషన్ డెప్యూటీ తహసీల్దార్ అంటారు. అప్పుడు చేరుంటే నాకు ఐఏఎస్ క్యాడర్ వచ్చి ఉండేది కదా అని. వృద్ధస్తావతు చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి నసక్త.
ఈ రకంగా చింత వృద్ధాప్యం వచ్చేవాడికల్లా అలా చేసుంటే బాగుండేది. ఇదిగో ఈ కొండాపూర్లో ఆ రోజుల్లో 1000 రూపాయలు గజం ఇచ్చారు. మాకు 1000 గజాలు ఉన్నట్లయితే ఈ పాటికల్లా బ్రహ్మాండం బిల్డింగ్లు వచ్చేవి, 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు రెంట్లు వచ్చేవి, నాకు రిటైర్మెంట్ పెన్షన్ లేకుండా అవసరం లేకుండా పోయేది అని ఇప్పుడు ఏడుస్తున్నారు. అప్పుడేమో కుదరలేదు. కాబట్టి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ పని చేయలేకపోతేవి, ఇలా చేయలేకపోతేవి. అదిగో మహానుభావుడు పక్కింటి వాళ్ళు ఆయన రోజు గుడికి పోయేవాడు. ఈవేళ రిటైర్ అయిన ప్రశాంతంగా బిడ్డలంతా క్షేమంగా ఉన్నారు, భార్య ఆరోగ్యంగా ఉన్నది, తను ఆరోగ్యంగా ఉన్నాడు. నేను కూడా అలా చేసి ఉంటే, భగవంతుని నమ్ముకొని ఉంటే నాకు కూడా ఈ పుణ్యం లభించేది, సుకృతం లభించేది కదా అని వృద్ధస్థావతు చింతాసక్త. వృద్ధాప్యం వచ్చిన తర్వాత దిగులు బెంగ బయలుదేరుతుంది. ఇంకా ముందుకు పోయిన తర్వాత ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. కులశేఖరాలు ప్రాణ ప్రయాణం అయిపోతున్నప్పుడు గ్యాస్ పింగ్ వచ్చి మాట పెగలక, లోపల నుంచి మాట రాక, మతిమరుపు వచ్చి నీ భగవన్నామం చేద్దామంటే చేయడానికి వీలు లేక, అయ్యో ఇలాంటి ప్రమాదం వచ్చి పడింది, రేపొద్దున నా జీవితం ఎట్లా ముగుస్తుందో, ఎంత కష్టపడితే ఈ ప్రాణాన్ని విడిచిపెట్టి, ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను పరలోకానికి పోతే భగవంతుని చేరుతానో అనే బెంగ మొదలవుతుంది. అందుకని ఈ హరిభక్తి లేనటువంటి వాడి జీవితం ఎందుకు పనికిరాదు అని చెప్పి ఊరుకోకుండా ఇంకా చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము. భగవంతుని సన్నిధానానికి పోయినప్పుడు ధ్వజస్తంభం ముందు సాష్టాంగ నమస్కారం చేసి, ఆ ధ్వజస్తంభం దగ్గర ఆమె భగవంతుని యొక్క పాదములు ఉన్నాయి, ఆ పాదాలపైన మనం తల పెట్టాలి, తల మోటించి గట్టిగా పట్టుకోవాలి. స్వామి 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 నన్ను విడిచిపెట్టబాకు స్వామి, నా అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత అని గట్టిగా పాదాలు పట్టుకోవాలి. శేషశాయిక మృక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధము చెప్పెటి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. ఎంత గొప్పగా చెప్పాడండి. కమలాక్షుడైన నారాయణుని, శ్రీహరిని అర్చించేవే చేతులు. ఈ చేతులు ఎందుకున్నాయరా అంటే ఆ కమలాక్షుడిని అర్చించడం కోసంగా, పూజలు పుష్పాలు సమర్పించడం కోసంగా, ప్రణామం చేయడం కోసంగా, నైవేద్యం సమర్పణ చేయడం కోసంగా చేతులు ఉన్నాయి. ఈ నారికి ఎందుకుందిరా? శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ శ్రీనాథుడిని, శ్రీహపతిని ఆయన వర్ణించడం నీకున్న భాషతోటి, నీకున్న ప్రజ్ఞతోటి, అనుభూతితోటి, అనుభవంతో, నీకున్న సారస్వతంతో నీకు రకాలుగా భగవంతుని వైభవాన్ని కీర్తించడం కోసంగా ఈ నాలుక ఉన్నది. చూపులు ఎందుకున్నాయి? సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు అంటే దేవతలను రక్షించేటటువంటి ఆ శ్రీహరికి ఆయన చూడడానికి కోసమే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ అప్రాకృత దివ్యమంగళ విగ్రహాన్ని చూడటం కోసంగా ఈ చూపులు ఉన్నాయి, ఈ నేత్రాలు ఉన్నాయి. ఈ తలకాయ ఎందుకుంది? శేషశాయికి ముక్కు శిరము శిరము. ఆ శాంతాకారుడు, ఆ శేషశేయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలపైన తలకాయ పెట్టి ఈ శిరస్సు పెట్టి మొక్కడం కోసంగా శిరస్సు ఉన్నది. విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, హరికథలు వినడానికి, ఇలా భాగవతం వినడం కోసం, భగవద్గీత, భాగవతం, రామాయణాలు, ఇతిహాసాలు, అట్లాగే వేదాధ్యయనములు, వేద విశేషములు, భగవత్ కథలు వినడం కోసంగా ఈ చెవులు ఉన్నాయి, అవి వినాలి. అట్లాగే మధువైరిన మనము, మన మనస్సు ఉందనుకో, ఈ మనసు దేనికోసం ఉంది? ఎప్పుడు హరి గురించి, హరి వైభవాన్ని గురించి, శ్రీమన్నారాయణ దివ్య అవతార వైభవాన్ని గురించి భావన చేయటం కోసంగా ఈ మనస్సు ఉన్నది. భగవంతు వలగును పదములు పదములు, భగవంతుని చేరడానికి, ఆయన సమీపించడానికి, ఆయన విగ్రహాన్ని ప్రదక్షిణలు చేయడానికి, దేవాలయాన్ని పోవడం కోసంగా ఈ పాదాలు ఉన్నాయి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఆ పురుషోత్తముడు అంటే ఒక భగవంతుడే.
మనంతా పురుషులం, ఆయన పురుషోత్తముడు. ఈ ప్రకృతి మండలం అంతా కూడా, ఈ కంటికి జగత్ అంతా కూడా స్త్రీప్రాయం అండి. ఒక్క భగవంతుడే పురుషుడు. మన కంటికి కనిపించే సమస్తమైన ప్రకృతి మండలం అంతా కూడా ఒక స్త్రీతో సమానం. మనమంతా స్త్రీలమే. ఏదో వ్యవహారం కోసంగా ఆడ మగ అంటున్నాం కానీ మనమంతా స్త్రీప్రాయమే. జీవులంతా స్త్రీలు. ఒక జనార్దనుడే భర్త, పతి, పురుషోత్తముడు అన్నాడు. కాబట్టి ఆయన ఆ చక్రహస్తుని గురించి చింతించేటటువంటిది ఈరోజు మంచి రోజు అంటే భగవద్ధ్యానం చేశాం కాబట్టి, సంధ్యావందనం చేశాం కాబట్టి, భగవన్నామం విన్నాం కాబట్టి, భాగవతోత్తములు కలిశాం కాబట్టి, పేదవాడికి లేనివాడికి దీనులకి రక్షణ కల్పించేట్టుగా సహాయం చేశాం కాబట్టి అది మంచి రోజు. లేకపోతే పాడు రోజు అవుతుంది. చక్రహస్తుని ప్రకటించు చదువు. నీకెంత జ్ఞానం ఉన్నా, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత వైభవంగా ఉద్యోగాలు చేసినా నువ్వు అవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినమైనట్లయితే అదే చదువు. సో ది హోల్ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్, ఇట్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ద గ్లోరీ అండ్ గ్రాండియర్ ఆఫ్ లార్డ్ శ్రీమన్నారాయణ. దట్ ఈస్ ఓన్లీ రియల్ ఎడ్యుకేషన్. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ వేస్ట్ అని చెప్పాడు. అని చెప్పి కుంభనీదవు చెప్పేటి గురుడు, ఒక ఆచార్యుడు, ఒక గురువు, ఒక దేశికుడు హరి గురించి చెప్పాలి, భగవన్ గురించి చెప్పాలి, భగవన్ నామ గురించి చెప్పాలి. 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. వాడి గురించి చెప్పేటటువంటి వాడే గురుడు. నువ్వు ఏది చెప్పినా దాంతో కనెక్ట్ అయ్యి ఉండాలి. యు మే టీచ్ యువర్ ఓన్ సబ్జెక్ట్, ఓకే, బట్ అల్టిమేట్లీ ఇట్ షుడ్ హ్యావ్ రెలవెన్స్ టు లార్డ్ శ్రీమన్నారాయణ అని చెప్పి, అసలు తండ్రి అంటే ఎవడండి అని అడిగాడు. అంటే తండ్రి హరిచేరు మన ఎడి తండ్రి నాయన శ్రీమన్నారాయణుని, శ్రీహరిని, భగవంతుడిని చేరుకోనైనా ఆ భగవంతుని చేరుకోవడం కోసంగా వివిధ రకాలైన పద్ధతులు అంటూ ఉన్నాయి. ఏ పద్ధతి ద్వారా అయినా పొందవచ్చు, అన్ని పద్ధతులు కలుపుకొని కూడా పొందవచ్చు. కాబట్టి హరిని చేరడమే జీవితం యొక్క లక్ష్యం అని చెప్పేవాడే తండ్రి అంటే అని చెప్పాడు. ఎంత గొప్ప చెప్పాడండి. కమలాక్షు నర్చించు కర్మలే అసలైన సెసలైనటువంటి చేతులు, శ్రీనాథుని వర్ణించే చెకువే సరైనటువంటి నాలుక అంటూ అన్నీ చెప్పి ప్రహ్లాదుడు అంతటితో ఆగకుండా సేవకు అంకితంగా అయినటువంటి అవయవాలు ఏదన్నా చెయ్యి, భగవంతుని సేవ ఉపకరించిందా? అందరూ గోవిందా 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 అంటున్నారు. మిగతా వాళ్ళు గోవిందా అనలేదనుకోండి, వాడు భ్రష్టుడు. ఎందుకుని? అందరూ గోవిందనామం చేస్తుంటే నీకు ఓపిక అంటూ ఉంటే నువ్వు కూడా గొంతెత్తి గోవిందా అనాలి. లేదు ఓపిక లేదు, చెవులతో వినాలి. లేదు హాయిగా మనసులో ఆస్వాదించాలి. ఇవేవి చేయకపోతే అవయవాలన్నీ కూడా ఎంత అధమాధమాలో, ఎంత నీరసాలో నిరూపించాడు మహానుభావుడైనటువంటి యొక్క ప్రహ్లాదుడు. జై శ్రీరామ్.